హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ రచన చోఖేర్ బాలి 12వ భాగంలోకి ప్రవేశించాం. ముందుగా 11వ భాగంలో జరిగిన కథ క్లుప్తంగా మీకోసం. కుంజ మాయ కోసం గ్రామానికి రావటంతో ఆ కుగ్రామంలో కలకలం చెలరేగుతుంది. గ్రామస్తులు మాయ సాహసాన్ని, సిగ్గుమాలిన తనాన్ని ఇక ఎంతమాత్రం సహించరాదని సమాలోచనలు జరుపుతూ ఉంటారు. గత్యంతరం లేని మాయ కుంజ తెచ్చిన బండి ఎక్కి రైలు స్టేషన్కు చేరుకుంటుంది. బండిలో తనతో పాటు కూర్చోవటానికి కుంజను మాయ అనుమతించకపోవటం చేత కుంజ లజ్జాభిమానాలన్నీ విడిచిపెట్టి పొలాల కడ్డంపడి స్టేషన్కు చేరవలసి వస్తుంది. రచయితే చెప్పినట్లు భార్య ఉండి, తల్లి ఉండి, గౌరవనీయ సమాజం ఉండి కూడా పట్టపగలు గ్రామం మధ్యలో నిలబడి ఒక పెద్ద ఇంటి విధవ కోడల్ని అతడు లేవదీసుకపోతున్నట్లు కుంజ జీవిత చరిత్రలో ఒక అధ్యాయం లిఖింపబడి ఉంది. కుంజ వెళ్ళిపోయాక అతడి తల్లి లక్ష్మి దుఃఖంతో నిద్రాహారాలు కూడా మర్చిపోతుంది. కుంజ గ్రామం నుండి మాయను కలకత్తాకు తీసుకువచ్చి పటల్డాంగాలో ఒక ఇంటిలో ఉంచి తన పుస్తకాలు, ఇతర సామగ్రి తీసుకుపోవటానికి ఇంటికి వస్తాడు. కుంజ కరుణలు ఒకరికి ఒకరు అపరిచితులైపోతారు. కరుణ దుఃఖానికి, దైన్యానికి, కుంజ ఉదాసీనతకు, పరధ్యాసకు అంతు ఉండదు. తాళం చెవి లేకపోవటం వల్ల అల్మరా తాళాన్ని పగులగొట్టి కావలసిన వస్తువుల్ని తీసుకొని తల్లి తనకై సిద్ధపరిచిన భోజనమైనా చేయకుండా మాయ దగ్గరికి పరుగెత్తిపోతాడు కుంజ. కోడల్ని, కొడుకుతో మునుపటి వలె కూర్చాలని, కలపాలనే లక్ష్మి ఆశలు ఫలించవు. లక్ష్మి తీవ్రమైన ఆందోళనతో అనారోగ్యానికి గురి అవుతుంది. ఇన్ని రోజులకు ఇంటి కోడలు కరుణ స్వయంగా అత్తగారి సేవలో నిమగ్నురాలవుతుంది. ఇక్కడ మాయ కలకత్తాలోనే పటల్డాంగాలో ఒక అద్దె ఇంట్లో ఉంటుంది. ఆమె బిహారీ పట్ల గాఢమైన ప్రేమను, అనురక్తిని కలిగి ఉండటమే కాక అతడే తనకు రక్ష అని కూడా భావిస్తుంది. మాయ చెంత అదే గృహంలో నివసించాలని వచ్చిన కుంజను మాయ నిరాకరించి అతడక్కడ నివసించడానికి వీల్లేదని, తన కారణంగా కుంజ సర్వస్వం పోగొట్టుకోవటానికి తాను అంగీకరించనని పలికి అతడిని అతడి ఇంటికి వెళ్ళి ఉండమని ఆదేశిస్తుంది. నేనంటే నీకు ఇష్టం లేదా? అయితే ఎందుకు నన్నిలా నీ వెంట ఈడ్చుకు వచ్చావు? నీకు అనుభవయోగ్యం కాని వస్తువును ఎందుకు వేటాడవలసి వచ్చిందని ప్రశ్నించి, ఏది ఏమైనా తాను మాయకు చేసిన ప్రమాణానికి బద్ధుడై ఉంటానని, ఆమెకు ఇష్టం కాని పని ఏదీ చెయ్యనని పలికి కుంజ మాయ ఉన్న ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఎవరి అండ వలన ఈమె ఇంత ధైర్యంగా ఉంది అని ఆలోచించి చివరికి వాస్తవాన్ని తెలుసుకోగలుగుతాడు. బిహారీయే మాయకు ఆధారమని, ఆమె అతన్నే ప్రేమిస్తూ ఉన్నదని, ఆమె లక్ష్యం బిహారీయే అని, తాను కేవలం ఆమెకు ఉపలక్ష్యాన్ని మాత్రమే అని స్పష్టంగా వాస్తవాన్ని అర్థం చేసుకుంటాడు కుంజ. ఆ రాత్రి కుంజ బిహారీ ఇంటికి వెళ్ళి అక్కడే నిద్రిస్తాడు. అక్కడ మాయ బిహారీకి గ్రామం నుండి వ్రాసి పోస్ట్ చేసిన ఉత్తరం తెరవబడకుండా బల్లపై కనిపిస్తుంది కుంజకు. దాన్ని కుంజ చదివి మాయకు బిహారీ పట్ల గల గాఢమైన భక్తిని, ప్రేమను, విశ్వాసాన్ని గ్రహిస్తాడు. బిహారీ పట్ల పట్టరాని ఈర్ష్యతో రగిలిపోతాడు కుంజ. నేరుగా మాయ వద్దకు వచ్చి బిహారీ పడమటి దేశ యాత్రకు వెళ్ళిన సమాచారం అందించడమే కాక ఆ ఉత్తరాన్ని చదివి నిర్లక్ష్యం చేసి వెళ్ళినట్లు, బిహారీ చదివి నిర్లక్ష్యం చేసి వెళ్ళినట్లు మాయ అపోహపడే విధంగా తాను ఆ ఉత్తరాన్ని స్వయంగా చించి చదివి కూడా చదవలేదని అబద్ధమాడుతాడు. మాయ కృంగిపోతుంది. ఆవేశంతో ఉత్తరాన్ని చింపి ముక్కలు చేస్తుంది. కుంజ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దిక్కుతోచని మాయ పట్టరాని ఆక్రోశాలతో తల్లడిల్లి బలవంతంగా తన రవికను చించుకొని గుండెలు గట్టిగా బాదుకొని అలుగు వ్రేటు తిన్న జింక పిల్లలాగా పొర్లి పొర్లి ఏడుస్తుంది.
ఏడ్చి ఏడ్చి అలసటతో మూర్ఛితురాలై ఆ రాత్రంతా అలాగే పడి ఉంటుంది. ఇక 12వ భాగంలో కథ ఎలా సాగుతుందో పరిశీలిద్దామా? ఆ రాత్రికే కుంజ వెళ్ళిపోయాడనే కబురు విని లక్ష్మికి కోడలి మీద కోపం వచ్చింది. కోడలేదో రోషంగా పరుషంగా మాట్లాడి ఉంటుందని, అందుచేత కోపంతో కుంజ వెళ్ళి ఉంటాడని ఆమె భావించింది. నిన్న రాత్రే ఎందుకు వెళ్ళాడు? మళ్ళీ అడిగింది లక్ష్మి. నేనెరుగను, తల వంచుకొని చెప్పింది కరుణ. ఇది కూడా అభిమానంతో చెప్పిన మాటేనని భావించి, నీకు తెలియకపోతే మరెవరికి తెలుస్తుంది? నువ్వేమైనా కఠినంగా మాట్లాడావా అని కోపంతో అడిగింది లక్ష్మి. లేదు అని మాత్రమే అన్నది కరుణ. ఈ లేదు అనే మాట మీద లక్ష్మికి విశ్వాసం కలగలేదు. ఏమీ అనకుండా ఉంటావా? ఇలా ఎక్కడైనా జరుగుతుందా అని ప్రశ్నించింది లక్ష్మి. ఇది కూడా నాకు తెలీదు అని సంకోచిస్తూ జవాబిచ్చింది కరుణ. లక్ష్మికి క్రోధం మించిపోయింది. నీకేమీ తెలియదు, బొత్తిగా పసిబిడ్డవు, నీ తెలివంతా చూపిస్తున్నావు అని కసిరింది. కరుణ ప్రవర్తన వల్లనే కుంజ ఇల్లు విడిచి వెళ్ళిపోయాడని ప్రచారం చేసింది లక్ష్మి. తల వంచుకుని ఈ అపవాదాన్ని సహించింది కరుణ. ఆమె కిమ్మనకుండా తన గదిలోకి వెళ్ళి ఏడవసాగింది. నా భర్త ఒకప్పుడు నన్నంతగా ఎందుకు ప్రేమించాడో తెలియదు. ఏ ఉపాయం వల్ల తిరిగి ఆ ప్రేమను పొందగలుగుతానో తెలియదు అనుకుని ఆమె హృదయం కంపించిపోయింది. తనను ప్రేమించే వ్యక్తిని ఏ విధంగా సంతోషపెట్టవలెనో తన హృదయమే తనంత తానుగా చెప్పివేస్తుంది. కానీ తనను ప్రేమించని పురుషుని విషయంలో మర్యాదను ఎలా పాటించాలో కరుణకు ఏమి తెలుస్తుంది? ఇతరులను ప్రేమించే పురుషుడి నుండి ప్రేమాదరాలను సంపాదించవలనని యత్నించడం లజ్జాకరమైన విషయం. కరుణ ఇటువంటి ప్రయత్నం ఎట్లు చేయగలుగుతుంది? సాయంకాలం ఇంద్రజాల, మహేంద్రజాల, మారణ, సమ్మోహన, వశీకరణ, ఉచ్చాటనాదుల్లో సిద్ధహస్తయని ప్రసిద్ధి చెందిన తమ సోదరిని వెంటబెట్టుకుని పురోహితుల వారు వేయించేశారు. తన పుత్రుని మనస్సును మంచి మార్గంలో తిప్పించడానికి వారిని పిలిపించింది లక్ష్మి. కరుణ జన్మపత్రికను పరిశీలించమని, ఆమె హస్త సాముద్రికం చెప్పమని పురోహితులను కోరింది. వెంటనే కరుణను పిలిపించింది. పరుల ఎదుట తన దౌర్భాగ్యం పరిశీలింపబడుతున్నదనే లజ్జతో కుమ్ములుతూ బలవంతంగా తన చేతిని చాచింది కరుణ. ఇదే సమయంలో లక్ష్మి గదికి ప్రక్కగా ఉన్న వరండాలో ఎవరో మెల్లగా అడుగులు పెడుతున్నట్లు చప్పుడు వినిపించింది. ఎవరో గుట్టుగా వెళ్తున్నట్లుగా అనుమానం కలిగింది. ఎవరు అన్నది లక్ష్మి. మొదట జవాబు ఏమీ రాలేదు. ఎవరటు వెళ్ళేది అని ఆమె మళ్ళీ కేకపెట్టింది. చడి చప్పుడు లేకుండా ఇంట్లో అడుగుపెట్టాడు కుంజ. ఇహ కరుణ ఏమి సంతోషిస్తుంది? బిడియపడుతున్న కుంజను చూచి ఆమె హృదయం లజ్జతో నిండిపోయింది. ఇప్పుడు కుంజ తన ఇంట్లోకి రావటానికి కూడా లజ్జపడవలసి వచ్చింది. ఆ సమయంలో పురోహితులు, వారి సోదరి కూడా అక్కడే ఉండటం వల్ల కరుణకు ఇంకా సిగ్గుగా తోచింది. లోకం ఎదుట తన స్వామి ఇంతగా సిగ్గుపడటం చూచి అందుకు చింతిస్తూ తన దుఃఖాన్ని మర్చిపోయింది. కరుణ, వంటావిడితో కుంజకు అన్నం పళ్ళెంలో వడ్డించమని చెప్పు అన్నది లక్ష్మి. నేనే తీసుకుని వెళ్తానత్తయ్యా అన్నది కరుణ. పతివ్రత అయిన కరుణ ఇంటి పనివాళ్ల దృష్టి నుండి కూడా కుంజను దాచుకొనవలనని అనుకున్నది. ఇంట్లో పురోహితుడు వారి అక్కను చూచి, ఆ తతంగమంతా చూచి తనలో చాలా మండిపడ్డాడు కుంజ. అతని తల్లి, భార్య ఇద్దరూ దైవ సహాయంతో తనను వశపరుచుకోవాలని ఈ కపటపు తంత్రగాళ్లతో కలిసి బహిరంగంగా సిగ్గుమాలిన తనంతో కుతంత్రం పన్నుతూ ఉండడం అతనికి అసహ్యంగా ఉంది. పైగా పురోహితుని అక్క స్నేహముట్టిపడేలాగా తీయని మాటలతో బాగా ఉన్నావా తమ్ముడు అని అడుగగానే ఇహ అక్కడ నిలవలేకపోయాడు కుంజ. ఆమె కుశల ప్రశ్నకు జవాబు చెప్పకుండానే అతడు, అమ్మా నేను కొంచెం పైకి వెళ్తున్నాను అన్నాడు. కుంజ మేడ మీదకు వెళ్ళి ఏకాంతంలో కోడలితో ఏదో మాట్లాడగోరుతున్నాడు అనుకున్నది తల్లి. వెంటనే చాలా సంతోషంతో వంట ఇంట్లోకి వెళ్ళి వెళ్ళు వెళ్ళు ఒకసారి త్వరగా పైకి వెళ్ళు, కుంజకు నీతో ఏదో అవసరం ఉన్నట్లుంది అని కరుణతో చెప్పింది లక్ష్మి. గడగడలాడే హృదయంతో, అనుమానంతో అడుగులో అడుగు వేస్తూ పైకి వెళ్ళింది కరుణ. అత్తగారి మాట వల్ల
తన భర్త పిలుస్తున్నాడని అర్థం చేసుకుంది. కానీ ఆమె నేరుగా గదిలోకి వెళ్ళలేకపోయింది. చీకట్లో తలుపు చాటుగా నిలిచి కుంజ ప్రవర్తనను గమనిస్తూ ఉంది. అతడు నేల మీద దిండు తల క్రింద ఉంచుకొని పడుకొని పైకి శూన్యభావంతో చూస్తున్నాడు. ఆ కుంజే, ముమ్మూర్తులా అతడే. కానీ ఎంత మారిపోయాడు! ఒకనాడు ఈ పడక గదిని స్వర్గతుల్యంగా చేశాడు కుంజ. కుంజ, నేడు నీవెందుకు ఆ ఆనందాన్ని విస్మరించి ఈ పవిత్ర స్థలాన్ని అవమానిస్తావు? ఇంత కష్టంతో, ఇంత ఉదాసీనతతో, ఇంత చంచల బుద్ధితో మాత్రం నా మంచం మీదకి అడుగు పెట్టవద్దు కుంజ. ఇక్కడకు వచ్చినా కూడా ఆ వెనుకటి పూర్ణరాత్రులు, ఆ ప్రేమ మధుర సంభాషణలు నీకు జ్ఞాపకం రాకపోతే, ఆ మేఘాచ్ఛన్నమైన పగటిని, ఆ దక్షిణ పవన వికంపిత వసంతుని, ఆనందమయమైన సంధ్యాకాలాన్ని మర్చిపోయినట్లయితే ఈ భవనంలో ఇంకా అనేక గదులున్నాయి. వాటిల్లో ఏ గదిలోకైనా వెళ్ళు, కానీ ఈ చిన్న గదిలో గడియ కూడా నిలవవద్దు. కరుణ అంధకారంలో నిలబడి కుంజవైపు చూస్తూ ఉంది. అతడు ఇప్పుడే మాయ వద్ద నుంచి వచ్చాడని, అతని కళ్ళలో మాయ రూపమే నిలిచి ఉన్నదని, అతని చెవుల్లో మాయ పలుకులే ప్రతిధ్వనిస్తూ ఉన్నాయని, అతనిలో మాయని కలుసుకోవాలనే ఆశ దాగి ఉన్నదని అనిపిస్తూ ఉంది. అటువంటి కుంజకి తన పవిత్రమైన భక్తితో కూడిన పూజల్ని ఎట్లా సమర్పించగలదు? నన్ను అనుగ్రహించండి. నా నిశ్చల నిష్ఠాగరిష్టమైన నిర్మల పతిభక్తి శతపత్ర పద్మముపై మీ శ్రీచరణద్వయాన్ని నిల్పండి అని అనన్య మనసుతో ఎలా చెప్పగలదు? పినతల్లి ఉపదేశాలు, పురాణ విషయాలు, శాస్త్ర బోధలు ఎంత మాత్రం అంగీకరించలేకపోయింది కరుణ. ఈ దాంపత్య స్వర్గం నుండి పదభ్రష్టుడైన కుంజని తన హృదయంలో దేవతగా ఆరాధించలేకపోయింది. ఆమె నేడు కళంక సాగరంలో తన హృదయాధిదేవతను విసర్జించి వేసింది. ఆ ప్రేమాస్పదమైన నిశాంధకారంలో, ఆమె కర్ణకుహరాలలో, హృదయంలో, మెదడులో, ప్రతి నరంలో, ప్రపంచమంతటిలో, మేడ మీద ఏకాంత గృహంలో, పడకటింటిలో, పడి ఉన్న మంచం క్రింది భాగంలో ఎక్కడ చూచినా ఒక భయానకమైన వ్యాకులంతో కూడిన పరిత్యాగ వాయిద్యాలు మ్రోగనారంభించాయి. మాయకి వశుడైన కుంజ ఆమె కంటికి పరాయి పురుషుని కంటే పరాయివానిలాగా కనిపించాడు. లోపలికి ఎంత మాత్రమూ అడుగుపెట్టలేకపోయింది కరుణ. ఇంతలో కుంజ విరక్తమైన దృష్టి పైనున్న దూలాలపై నుండి గోడ మీదికి ప్రసరించింది. దానితో పాటు కరుణ దృష్టి కూడా ఎదుటి గోడ మీద కుంజ చిత్రపటం వద్దనే తన చిత్రపటం కూడా వేలాడడం చూచింది. వెంటనే పరిగెత్తిపోయి దానిమీద ఒక బట్ట కప్పివేద్దామని, లాగి బయట పారవేద్దామని ఆమెకు కోరిక కలిగింది. ముందే నా చిత్రపటాన్ని ఇక్కడి నుంచి ఎందుకు తీసివేయకపోతినా అని ఆమె తన తెలివి తక్కువకు చింతపడుతూ ఉంది. కుంజ ఆ చిత్రాన్ని చూచి లోపల నవ్వుకుంటున్నాడని, అతని హృదయపీఠం మీద అధిష్ఠించి ఉన్న మాయ కూడా తన చిత్రం వైపు విద్వేషపూర్ణమైన దృష్టిని సారిస్తూ ఉందని భావించింది. చివరికి కుంజ దృష్టి గోడ మీద నుండి దిగి నేల మీద పడింది. కరుణ ప్రస్తుతం తన అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి సాయం సమయంలో అత్తగారి సేవ, ఇంటి పనులు పూర్తి చేసిన తర్వాత రాత్రి ప్రొద్దుపోయే వరకు ఒంటరిగా గ్రంథపఠనం చేస్తూ ఉంది. ఆమె చదువుకునే పుస్తకాలు, కొన్ని మాసపత్రికల సంపుటాలు ఒక ప్రక్కగా పడి ఉన్నాయి. ఆకస్మికంగా ఏమీ తోచని కుంజ ఆ పుస్తకాల నుండి ఒకదాన్ని లాగి పేజీలు తిరగవేస్తూ ఉన్నాడు. గట్టిగా అరుస్తూ అమాంతంగా వెళ్ళి ఆ పుస్తకాన్ని లాక్కుందామనిపించింది కరుణకు. ఆమెకక్కడ ఒక్క క్షణం కూడా నిలవబుద్ధి కాలేదు. వెంటనే గబగబా క్రిందికి దిగిపోయింది. అడుగుల చప్పుడు వినిపిస్తుందేమోనని కూడా తోచలేదు ఆమెకు. కుంజకి పళ్ళెంలో భోజనం సిద్ధంగా ఉంది. అతడు తన భార్యతో ఏకాంతంగా మాట్లాడుతూ ఉంటాడని భావించింది లక్ష్మి. ఈ కారణం చేతనే అక్కడికి భోజనం తీసుకువెళ్లడం భావ్యం కాదనుకుంది. అన్నం వడ్డించాను రమ్మని కుమారునికి కబురు పెట్టింది. అతడు భోజనం చేయడానికి వచ్చాడు. ఈ అవకాశం చూచుకుని కరుణ వెంటనే గదిలోకి వెళ్ళి తన చిత్రాన్ని తీసి మూలనున్న పెట్టి క్రిందకి విసిరివేసింది. తర్వాత అక్కడ ఉన్న తన పుస్తకాలనన్నింటినీ తీసుకుపోయింది. తిండి తిన్న తర్వాత మళ్ళీ తన పడగదిలోకి వచ్చి కూర్చున్నాడు కుంజ. అటూ ఇటూ చూసింది లక్ష్మి. ఎక్కడా కోడలు కనిపించలేదు. వంట ఇంట్లోకి వచ్చి చూసింది. తన కొరకు పాలు కాస్తున్నది కరుణ. ఆమెకు పాలు కాచే
పని లేదు. రోజూ దాసీదే లక్ష్మికి పాలు కాస్తూ ఉండేది. ఆ దాసీ కూడా అక్కడే ఉంది. కరుణ ఇలా అనవసరంగా జోక్యం చేసుకోవటం అత్తగారికి రుచించలేదు. పాలలో మామూలుగా కొంత మంచినీరు కలిపి త్రాగుతూ ఉంది లక్ష్మి. ఆ పద్ధతిలో ఈరోజు పాలు ఉండవని లక్ష్మి తలచింది. అందువల్ల ఆమె లోపల బాధపడుతూ ఉంది. ఇదేమిటే, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? వెళ్ళు వెళ్ళు, పైకి వెళ్ళు అని కోడలతో చెప్పింది. కరుణ పైకి వెళ్ళి అత్తగారి గదిలో కూర్చుంది. కోడలి వ్యవహారం చూచి ఆమె దుఃఖించింది. ఏదో విధంగా కుంజ ఆ మాయావి నుండి విడిపించుకొని వచ్చాడు. కోడలు ఈ విధంగా కోపిస్తూ చెదరించుకుంటూ దూరంగా ఉంటూ మళ్ళీ తంత్రంలో చిక్కుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అసలు వాడు మాయతంత్రంలో చిక్కుకోవడానికి కరుణయే కారణం. పురుషులెప్పుడూ చెడు త్రోవను పోవటానికి సిద్ధంగానే ఉంటారు. కపట కౌశల బల ప్రయోగాలతో ఏ విధంగానైనా తమ తెలివితేటలతో స్త్రీలు మగవాణ్ణి సరియైన మార్గంలోకి తెచ్చుకోవాలి. కరుణ, నీ ప్రవర్తన అర్థం కావట్లేదు నాకు. నీ అదృష్టం వల్లనే నీ భర్త ఇంటికి వచ్చాడనుకో. నువ్వు ఈ విధంగా పెడముఖంగా ఎడమెడంగా తిరుగుతున్నావా అని బెదిరించింది లక్ష్మి. కరుణ తనను తాను అపరాధినిగా భావించి అంకుశం రేటు తిన్న ఏనుగులాగా పైకి వెళ్ళిపోయింది. తన మనసుకు మరో విధంగా ఆలోచించే అవకాశాన్ని ఇవ్వకుండా ఒక్క ఊపుతో గదిలోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో మంచానికి ఎదురుగా నిలబడి ఉన్నాడు కుంజ. చింతాగ్రస్తుడై అనవసరంగా దోమతెర విదిలిస్తున్నాడు. మాయ మీద అతనికున్న భావం ఇప్పుడు మారిపోయింది. మాయ నన్ను ప్రాధాన్యత లేని ఒక నౌకరుగా భావిస్తూ ఉంది. లేకపోతే కరుణ వద్దకు ఇంత నిర్భయంగా పంపిస్తుందా? నేటి నుండి కరుణ విషయంలో నా కర్తవ్యాన్ని పాలిస్తూ ఉంటే మాయ ఎవరి సహాయంతో నిలవగలుగుతుంది? నేను నా కర్తవ్యాన్ని తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాడినని భావిస్తూ ఉందా? మాయ నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా? నన్ను భక్తిపూర్వకంగా ప్రేమించేవారిని చులకనగా చూచి కూడా ఆమె ప్రేమను సంపాదించలేకపోయానే. తనను అవమానపరిచి పంపించి వేయడానికి ఆమె ఎంతమాత్రం సంకోచించలేదే. దోమతెరకు ఎదురుగా నిలిచి మాయ చేసిన ఈ సాహసానికి బదులు తీర్చుకుంటాను. ఎలాగైనా సరే నా హృదయాన్ని కరుణవైపుకు మళ్లించి మాయకు బుద్ధి వచ్చేలా చేస్తాను అని దృఢచిత్తంతో ప్రతిజ్ఞ చేస్తున్నాడు కుంజ. కరుణ గదిలోకి రాగానే అతడు పరధ్యానంతో దోమతెర విదిలించడం మానివేశాడు. ఇప్పుడు ఏ ముఖంతో కరుణతో మాట్లాడాలి? ఇది ఒక విషమ సమస్యలాగా అతని ముందు నిలిచింది. అతి ప్రయత్నం మీద నిస్సారమైన నవ్వు నవ్వి తన నోటికి వచ్చినట్లు అనేశాడు. నీవు కూడా నా వలనే చదువు మీద మనస్సు లగ్నం చేసినట్లున్నావు. ఇంతకు ముందుగానే నేను చూచిన పుస్తకాలు మాసపత్రికలు ఎక్కడికి పోయినాయి అన్నాడు. ఈ మాట బొత్తిగా అసంగతమైంది కాదు, తేలిగ్గా తీసివేయదగినది కాదు. అయినప్పటికీ కరుణ హృదయం మీద మంచి దెబ్బ కొట్టాడు కుంజ. అజ్ఞానురాలైన కరుణ జ్ఞాన సంపాదనకు ప్రయత్నిస్తూ ఉంది. ఇది ఆమె రహస్యంగా ఉంచుకున్న విషయం. తన చదువు విషయంలో ఎవరే కొంచెమైనా హాస్యంగా కానీ ఈసుగా కానీ మాట్లాడితే ఆమె సహించలేదు. ఇక ఇప్పుడు కుంజ విషయం చెప్పనక్కర్లేదు. అతడు కూడా ఇన్ని రోజుల తర్వాత ప్రప్రథమంగా ఎగతాళి విషయాన్ని ప్రస్తావించడంతో చెల్లుమని పేము బెత్తం తిన్న పసివాని శరీరంలాగా కరుణ హృదయం కుంచుకుపోయి బాధపడుతూ ఉంది. ఆమె సమాధానం చెప్పకుండా ముక్కాలిపీట అంచును పట్టుకొని నిలబడి ఉంది. కుంజ ఈ మాట అనడమైతే అన్నాడు, కానీ ఇది సరసంగానూ సమయోచితంగానూ లేదని, ఆమెకు సంతోషాన్ని కలిగించలేదని గ్రహించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ మాట సమయోచితంగా ఉంటుందో అతనికి ఆలోచించే అవకాశం లేదు. ఇంత ఎగుడు దిగుడు వ్యవహారం జరిగిన పిమ్మట పూర్వంలాగా ఎంత మృదువైన మాటలు కూడా సమయోచితంగా కనిపించవు. పైగా హృదయం కూడా మోగదవుతుంది. అది ఏ కొత్త విషయాన్ని కూడా చెప్పలేదు. దోమతెరలో పక్క మీద పడుకున్న తర్వాత సరియైన మాటలు వాటంతట అవే వస్తాయిలే అనుకున్నాడు కుంజ. ఇలా యోచిస్తూ అతడు దోమతెర వెలుపలి భాగాన్ని సవరిస్తున్నాడు. క్రొత్త పాత్ర రంగస్థలం మీదికి ప్రవేశించక పూర్వం తెరచాటు నుండి తన పార్టును 2-3 సార్లు వల్లిస్తున్నట్లు కుంజ కూడా దోమతెర ఎదుట నిలిచి తను ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందో ఆలోచించసాగాడు. ఇదే సమయంలో చిన్న శబ్దం వినిపించింది. అతడు వెనక్కి తిరిగి చూశాడు. కరుణ ఆ గదిలో లేదు. మరుసటి రోజు ఉదయం కుంజ తల్లి వద్దకు వచ్చి
అమ్మా, నాకు చదువుకోవడానికి ప్రత్యేకమైన గది కావాలి, పిన్ని ఉండే గదిలో ఉంటాను అన్నాడు. తల్లి సంతోషించింది. కొడుకిక ఇంట్లోనే ఉంటాడు కదా అని. కోడలికి కొడుక్కి మనసు కలిసినట్లుంది. నా కోడలు గుణవంతురాలు, గొప్ప తెలివితేటలు గలది. కుంజ ఆమెను విడిచిపెట్టి ఉండలేడు. లక్ష్మి లాంటి భార్యను విడిచిపెట్టి మాయదారి రాక్షసి వద్ద ఏ మనిషైనా ఎంతకాలం ఉండగలడు అనుకుని, సరే నాయనా, నేను ఆ గదిని శుభ్రం చేయిస్తాను అని వెంటనే అన్నది. అటు పిమ్మట క్రొంగునున్న తాళపు చెవితో తలుపు తీయించి హడావిడిగా ఇల్లంతా దులిపించింది. కరుణ 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 ఎక్కడికి వెళ్ళింది అంటూ చాలాసేపు వెతకగా ఇంట్లో ఒక మూల ముడుచుకొని కూర్చున్న కోడలు కనిపించింది. కరుణ, వెళ్ళి ఒక మంచి తివాచీ పట్టించుకురా. ఇక్కడ టేబుల్ లేదు, ఇక్కడ ఒక టేబుల్ తెప్పించు. ఈ దీపం ఇక్కడ పనికిరాదు, పైనున్న హరికేన్ లాంతర్ తెప్పించు అని చెప్పి అత్త కోడలు కలిసి ఆ ఇంటి మహారాజు గారికి గౌరీ ఇంట్లో రాజసింహాసనం అమర్చారు. ఈ పనిచేసే వారి వైపు, పాటుపడే వారి వైపు కన్నెత్తి కూడా చూడకుండా తన పుస్తకాలు, అవసరమైన సామాన్లు తీసుకుని కొత్త గదిలోకి వెళ్ళి గంభీర భావంతో కూర్చొని ఒక్క క్షణం కూడా కాలాన్ని వ్యర్థం చేయకుండా చదువులో నిమగ్నమైపోయాడు కుంజ. సాయంకాలం భోజనమైన తర్వాత అతడు తిరిగి చదవటానికి కూర్చున్నాడు. అతడు మామూలుగా పడుకునే గదిలో పడుకుంటాడో లేక క్రింద గదిలో పడుకుంటాడో ఎవరికీ తెలియదు. లక్ష్మి చాలా కష్టపడి కొయ్య బొమ్మను అలంకరించినట్లు కరుణను అలంకరించి, అమ్మ కరుణ, డాబా మీదనే ప్రక్క వేయమంటాడేమో అడిగిరా అని కరుణతో అంది. ఆ ప్రస్తావన కరుణకు అంగీకారయోగ్యంగా లేదు. పాతిపెట్టిన గుంజలాగా మాట్లాడకుండా తల వంచుకుని నిలబడి ఉంది. ఈ వ్యవహారం చూచి లక్ష్మి కోపపడిన తర్వాత విధి లేక తిన్నగా తలుపు వద్దకు వెళ్ళింది. కానీ మళ్ళీ అక్కడే ఆగిపోయింది. పంచమూలలో నిలబడిన కోడలి వ్యవహారం గమనించిన లక్ష్మి గుడ్లేరా చేసి లోపలికి పొమ్మని సంజ్ఞ చేయగానే మ్లానమైన ముఖంతో ఇంట్లోకి వెళ్ళింది కరుణ. వెనుక మనిషి వస్తున్నట్లు చప్పుడు విని కూడా కుంజ తల ఎత్తి చూడలేదు. పుస్తకం వైపు చూస్తూనే, ఇంకా నాకు ఆలస్యం ఉంది, రేపు ఉదయం కూడా లేచి చదవాలి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేశాడు. ఎంత లజ్జాకరమైన విషయం! కరుణ ఏమైనా పైకి వచ్చి నిద్రించమని చెప్పిందా? గది నుండి తిరిగి వెలుపలికి రాగానే కోపంతో, ఏం జరిగింది అని అడిగింది లక్ష్మి. వారింకా చదువుకుంటూనే ఉన్నారు, క్రిందనే నిద్రిస్తారుట అని అస్పష్టమైన మాటలతో కరుణ చెప్పింది. ఇలా చెప్పి ఆమె తను నిద్రించే గదిలోకి, తిరస్కరింపబడిన శయనాగారంలోకి వెళ్ళి పడి ఉంది. ఎక్కడా ఆమెకు సుఖం అన్నది లేదు. మధ్యాహ్నపు మండుటెండలో మలమల మాడుతున్న ఇసుక మైదానంలాగా ప్రతి స్థలము ఆమెను కాల్చివేస్తూ ఉంది. ఇంకా కొంచెం ప్రొద్దుపోయిన తర్వాత మూసి ఉన్న తలుపు మీద ఎవరో గట్టిగా దెబ్బ కొట్టారు. అమ్మా కరుణ, తలుపు తీ అని వినిపించింది. త్వరగా లేచి తలుపు తీసింది కరుణ. లక్ష్మి మెట్లెక్కి రావటం చేత అలసిపోయి రొప్పుతూ ఉంది. ఆయాసంతో చాలా బాధపడుతూ ఉంది. ఇంట్లోకి వస్తూనే కరుణ మంచం మీద కూలబడి కొంచెం మాట్లాడే శక్తి కలిగిన తర్వాత, కరుణ, నీ ఈ వ్యవహారం ఏమిటి? పైకి వచ్చి తలుపు మూసి పడుకుంటున్నావా? కోపపడటానికి, పోట్లాడటానికి ఇప్పుడైనా నీకు సమయం చిక్కింది. ఇంత దుఃఖాన్ని అనుభవించి కూడా నీకేమాత్రం జ్ఞానం రాలేదు. వెళ్ళు, కిందకు వెళ్ళు అని బొంగురుపోయిన కంఠంతో అన్నది లక్ష్మి. వారు ఒంటరిగా ఉంటానని చెప్పారు అని చాలా మెల్లగా అన్నది కరుణ. వాడు చెప్పాడు, నువ్వు అంగీకరించావు. కోపంతో ఉన్న మనిషి ఎలా మాట్లాడతాడో తెలీదు. అది విని ఈ విధంగా ముఖం ముడుచుకొని కూర్చుంటావా? ఇంత అభిమానం ఉంటే పని సాగదు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. కష్టపు రోజుల్లో కోడలికి ఏ మాట చెప్పడానికి అత్త సిగ్గుపట్టం లేదు. ఏ ఉపాయం చేతనైనా సరే కుంజ ఇంట్లో ఉండేలాగా చేయవలనని ఆమె నిశ్చయించుకుంది. ఆవేశంతో మాట్లాడడం చేత లక్ష్మికి మళ్ళీ అలసట ఎక్కువైంది. ఆ అలసట తగ్గక ముందే ఆమె లేచింది. కరుణ ఏమీ మాట్లాడకుండా అత్తగారికి సహాయపడుతూ క్రిందికి వెళ్ళింది. అత్తగారిని తిన్నగా ఆమె గదిలోకి తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోబెట్టింది. ఆమె వీపు క్రింద ప్రక్క సరిచేసి దిండ్లు అటూ ఇటూ సర్దుతూ ఉంది. ఉండని అవి అలా ఉంచి దాసిని పంపించు, నువ్వు వెళ్ళు, ఆలస్యం చేయవద్దు అన్నది లక్ష్మి. కరుణ ఇంతవరకు తన మనసు మార్చుకోలేదు. ఆమె అత్తగారి గది నుండి బయలుదేరి నేరుగా కుంజ గదిలోకి వెళ్ళింది. టేబుల్ మీద కుంజకెదురుగా ఒక పుస్తకం తెరిచి ఉంది. ఆ టేబుల్ మీద అతడు తన 2 కాళ్లను పారజాచి కుర్చీలో తలవాల్చి ఏకాగ్ర చిత్తంతో ఏదో ఆలోచిస్తున్నాడు.
వెనక వైపు నుండి కాళ్ల చప్పుడు వినిపించడంతోనే అదిరిపడి వెనక్కి తిరిగి చూచాడు. నేనెవరి గురించి ధ్యానంలో ఉన్నానో ఆ హృదయ దేవత బహుశా నాకు వరదానమివ్వడానికి వస్తూ ఉన్నదని అతనికి భ్రమ కలిగింది. కానీ కరుణను చూడగానే హతోత్సాహుడయ్యాడు. కాళ్ళు క్రిందకు దించి ఆ తెరచి ఉన్న పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. కుంజకి ఈనాడు చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ మధ్య కరుణ సిగ్గుతో తన ఎదుటికి రావటం లేదు. ఎప్పుడైనా అకస్మాత్తుగా ఎదురుపడితే ఒక ప్రక్కకు తొలగి వెళ్ళిపోతూ ఉంది. ఈవేళ ఇంత రాత్రి గడిచిన తర్వాత గదిలోకి రావటం చూచి అతనికి అంతులేని ఆశ్చర్యం వేసింది. కుంజ తన దృష్టిని పుస్తకం మీద నుండి మళ్లించకుండానే కరుణ నేడు గది నుండి వెళ్ళేటట్లు లేదని గ్రహించాడు. ఆమె కుంజ ఎదుటికి వచ్చి స్థిరభావంతో నిలబడ్డది. అతనికి చదివేవానిలాగా నటించలేకపోయాడు. వెంటనే కరుణ వైపు కళ్ళెత్తి చూచాడు. మీ తల్లిగారికి ఆయాసం ఎక్కువగా ఉంది, మీరు వెళ్ళి ఆమెను కొంచెం చూస్తే బాగుంటుంది అని కరుణ చెప్పింది. ఆమె ఎక్కడుంది? పడగదిలో ఉంది. ఆమెకు నిద్ర పట్టడం లేదు. అయితే పద, చూచి వద్దాం. కరుణతో ఈ మాత్రం మాట్లాడి ఎన్ని దినాలో గడిచింది. అందుచేత ఈవేళ అతనికి తన నెత్తి మీద బరువు దించినట్లు అనిపించింది. దుర్భేద్యమైన కుడ్యాలతో నిర్మింపబడ్డ కోటలాగా వారిద్దరి మధ్య నీలి నిడలను విస్తరించుకొన్న నిస్తబ్దతను నిర్మూలించడానికి కుంజ వద్ద తగిన ఆయుధమేమీ లేకపోయింది. ఇట్టి స్థితిలో కరుణ ఆ దుర్భర కుడ్యంలోని ఒక చిన్న కిటికీని తెరిచింది. లక్ష్మి గది ద్వారంలో నిలబడింది. కరుణ కుంజ లోపలికి వచ్చాడు. వేళకాని వేళ కొడుకు తన గదిలోకి రావటం వల్ల లక్ష్మికి భయం కలిగింది. మళ్ళీ కరుణతో ఏదో పేచీ వచ్చి ఉంటుందనుకుంది. ఏం బాబు, ఇంతవరకు ఇంకా నిద్రపోనీ లేదా అని అడిగింది. నీకు ఆయాసం ఎక్కువైందా అమ్మా అన్నాడు కొడుకు. ఇన్ని రోజులకు తన కుమారుడు ఇలా ప్రశ్నించడం వల్ల తల్లికి లోలోపల గర్వం కలిగింది. కోడలు వెళ్ళి చెప్పింది, అందువల్లనే అబ్బాయి తనని చూడటానికి వచ్చాడు అనుకున్నది. ఈ అభిమానం వల్ల, ఆవేగం వల్ల ఆమె హృదయం ఇంకా ఆందోళన చెందింది. చాలా కష్టంతో సంభాళించుకొని, నువ్వు వెళ్ళి పడుకో నాయనా, ఇది నాకు ప్రతినిత్యం ఉండే రోగమే అన్నది. లేదమ్మా, ఒకసారి పరీక్ష చేయిస్తే బాగా ఉంటుంది, ఇది మామూలు రోగం కాదు అన్నాడు కుంజ. అమ్మకు గుండె చాలా నీరసంగా ఉందని అతనికి తెలుసు. ఈ కారణం చేతను, పాలిపోయిన ఆమె ముఖ వైఖరి గమనించడం చేతను కుంజకు కొంచెం భయం కలిగింది. పరీక్షలు వద్దు, పాడు వద్దు నాయనా, ఇది బాగుపడే రోగం కాదు. ఈ రాత్రి హాయిగా నిద్రపోవటానికి ఒక మందు తెచ్చిస్తాను, రేపు బాగా పరీక్ష చేయిస్తాను. హంతులేని మందులు తిన్నాను, మందు వల్ల నాకే సుగుణం కలగలేదు. చాలా ప్రొద్దుపోయింది, వెళ్ళి పడుకో. నీ ఆయాసం కొంచెం తగ్గని, వెళ్తాను. అప్పుడు అభిమానవతి అయిన లక్ష్మి తలుపు చాటున ఉన్న కోడల్ని సంబోధించి, అమ్మా కరుణ, నీవింత పొద్దుపోయి వాణ్ణి బాధ పెట్టడానికి ఇక్కడికి తీసుకొచ్చావా అన్నది. ఇలా అంటూ ఉండగా ఆమె ఆయాసం ఎక్కువైంది. అప్పుడు కరుణ గదిలోకి ప్రవేశించి మృదుస్వరంతో కుంజతో ఇలా చెప్పింది. వెళ్ళండి, మీరు వెళ్ళి పడుకోండి, నేను అత్తగారి వద్ద ఉంటాను. కుంజ కరుణను చాటుకు తీసుకువెళ్ళి, నేను ఒక మందు తెచ్చిస్తాను, ఆ సీసాలో 2 ఔన్సుల మందు ఉంటుంది. 1 ఔన్సు మందు త్రాగించిన తర్వాత నిద్ర రాకపోతే 1 గంట తర్వాత మిగతా మందు త్రాగించు. ఇంకా ఎక్కువ రోగ చిహ్నాలు కనిపిస్తే నాకు తెలియజేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. కుంజ తన నూతన గృహంలోకి వెళ్ళిపోయాడు. ఈ దినం కరుణ కుంజకి కనిపించిన వైఖరిలో ఒక క్రొత్తదనం కనిపించింది. కరుణలో ఇప్పుడు సంకోచం, దీనత్వం కనిపించలేదు. కరుణ తన అధికారాన్ని తనంతట తానే హస్తగతం చేసుకున్నది. దాని కొరకు కుంజను యాచించలేదు. ఇంతవరకు అతడు తన భార్యగా ఈమెను ఉపేక్షించినప్పటికీ నేడు ఈ ఇంటి కోడలిగా ఆమె మీద అతనికి శ్రద్ధ కలిగింది. కోడలు తన కష్టసుఖాలు గమనిస్తూ ఉందని, తన కష్టాలు చూడలేక మగరిని పిలుచుకొని వచ్చిందని తనలో అనుకుని కోడలి మీద తనకున్న ప్రేమ ఎక్కువై లోలోపల సంతోషించింది లక్ష్మి. కానీ పైకి మాత్రం, అమ్మా, నేను నిన్ను పడుకోమని పంపితే వాడిని ఇక్కడికి తీసుకొని వచ్చావా అని అన్నది. కరుణ దీనికి ఏమీ జవాబు చెప్పకుండా విసనకర్ర తీసుకొని అత్తగారికి వెనుకగా కూర్చొని విసురుతూ ఉంది. ఇక వెళ్ళి పడుకో అమ్మా అన్నది అత్తగారు. వారు నన్నిక్కడే ఉండమని చెప్పారు అని మెల్లగా చెప్పింది కరుణ. కుంజ తల్లి సేవలో తనను నియోగించాడనే మాట వల్ల ఆమె సంతోషిస్తుందని కరుణకు తెలుసు. కరుణ కుంజని సంతోషపెట్టి తన అధీనంలోకి తెచ్చుకోజాలదని తెలుసుకొని, పోని తన రోగం మూలకంగానైనా
వాడు ఇంట్లో ఉంటే అంతే చాలు అనుకున్నది లక్ష్మి. ఒక్కసారిగా తన రోగం తగ్గిపోతుందేమోనని ఆమెకు భయం కలిగింది. ఆమె ఈ భయంతో తనకిచ్చిన ఔషధాన్ని కరుణ కంటపడకుండా పారపోయడం మొదలుపెట్టింది. కుంజ హృదయం విరక్తిగా ఉంది. అతడు అమ్మ పరిస్థితి గురించి కూడా అంతగా పట్టించుకోలేకపోతున్నాడు, ధ్యాస పెట్టలేకపోతున్నాడు. కానీ అత్తగారి రోగం ఎంతమాత్రం తగ్గకపోగా దినదినాభివృద్ధి పొందుతున్నదని కరుణకు ఆందోళన కలుగుతూ ఉంది. ఆయన సరిగ్గా ఆలోచించి మందు ఇవ్వటం లేదు. తల్లి రోగ విషయం కూడా ఆలోచించకుండా పరధ్యానంలో ఉంటున్నాడు అని కరుణకు కష్టం కలిగింది. కుంజకు కలిగిన ఘోర దుర్గతిని, అధఃపతనాన్ని చూచి ఆమె లోలోన చాలా చింతించింది. ఒక విషయంలో చెడిపోయిన మనిషి అన్ని విషయాల్లోనూ చెడిపోవలసిందేనా? ఒకరోజు సాయంత్రం లక్ష్మికి రోగబాధ ఎక్కువైంది. అప్పుడు ఆమెకు బిహారీ జ్ఞాపకానికి వచ్చాడు. ఎన్నాళ్ల నుండి బిహారీ రాలేదు అని ఆలోచించి లక్ష్మి కోడలిని పిలిచి, ఇప్పుడు మన బిహారీ ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా అని ప్రశ్నించింది. ఎప్పుడు రోగం వచ్చినా, ఎప్పుడు ఏ కష్టాలు సంభవించినా బిహారీ వారికి సేవ చేస్తూ ఉండేవాడు. అందుచేతనే కష్ట సమయంలో బిహారీ జ్ఞాపకానికి వచ్చాడని కరుణ తెలుసుకుంది. ఎంతకాలంగానో ఈ ఇంటి శుభాలను కోరుతూ ఆసటా బాసటగా ఉండే బిహారీ కూడా దగ్గరలేడు. బిహారీ బాబుంటే ఇలాంటి కష్ట సమయంలో తల్లికి అపారమైన సేవ చేసేవాడు. కుంజలాగా అతడింత హృదయహీనుడు కాదు అనుకుని కరుణ ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. కుంజ బిహారీతో తగుపడి ఉంటాడు. వీడు చాలా అనుచితమైన పనిచేశాడు. వీడికి అటువంటి శ్రేయోభిలాషి అయిన మిత్రుడు మరి లభిస్తాడా అన్నది లక్ష్మి. ఇలా అంటుండగానే ఆమె కళ్ళ నుండి అశ్రుబిందువులు రాలాయి. కరుణకు కూడా మెల్లమెల్లగా బిహారీని గురించిన అనేక విషయాలు జ్ఞప్తికి వచ్చాయి. అప్పుడప్పుడు తెలివి తక్కువ కరుణను అనేక విధాలుగా హెచ్చరిస్తూ వచ్చాడు బిహారీ. ఆ హెచ్చరిక వల్ల కరుణ మనసు నుండి క్రమక్రమంగా అతడు దూరమవుతూ వచ్చాడు. చివరికి అతడు విరోధిగా కూడా మారాడు. ఆ పూర్వగాథనంతనూ త్రవ్వి చాలా అవమానాన్ని, ఆత్మగ్లానిని పొందింది కరుణ. నిజమైన మిత్రుని గెంటివేసి పరమశత్రువుని ఆలింగనం చేసుకునే కృతజ్ఞులైన మూర్ఖుల్ని విధాత ఎందుకు దండింపడు? నిరపరాధి అయిన బిహారీ భగ్న హృదయంతో ఈ ఇంటిని వదిలి వెళ్తూ విడిచిన నిట్టూర్పు ఈ ఇంటిని ఊపివేయకుండా ఊరుకుంటుందా అనుకుంది కరుణ. లక్ష్మి లోపల మరికొంతసేపు చింతిస్తూ అలాగే ఉండిపోయి, కరుణ, బిహారీ గనుక ఉన్నట్లయితే మన స్థితి ఇలా పరిణమించేది కాదమ్మా. ఈ దుర్దినంలో వాడుంటే మనలన్నీ తప్పక రక్షించగలిగేవాడే అన్నది కోడలతో. మౌనంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంది కరుణ. లక్ష్మి మళ్ళీ, బిహారీకి నా జబ్బు సమాచారం తెలిస్తే వాడు రాకుండా ఉండలేడమ్మా అన్నది నిట్టూర్పు విడుస్తూ. బిహారీకి సమాచారం పంపాలని అత్తగారి కోరికగా ఉంది. అతడు లేనందువల్ల ఈమె పూర్తిగా నిరాశ్రయురాలై నిర్జీవంగా ఉంది అని కరుణ తనలో అనుకుంది. కుంజ గదిలో దీపం తగ్గించి ఉంది. వెన్నెల్లో గుమ్మం వద్ద నిలబడి ఉన్నాడు కుంజ. చదువు మీదికి మనసు పోవటం లేదు. తమకు ఆత్మీయులైన వారితో సహజమైన సంబంధం దూరమైనప్పుడు వారిని పరాయివారిగా సులభంగా విడిచిపెట్టలేరు. ఇష్టబంధువులాగా ఆశ్రయమిచ్చి ఆదరించలేరు. ఈ విధంగా సంకట స్థితి ఏర్పడుతుంది. వారి తెంచుకోలేని బాంధవ్యం నానాటికి అసహ్యమై ఒక బరువైన బండ గుండెల మీద పెట్టుకున్నట్లు ఉంటుంది. అతనికి అమ్మ వద్దకు వెళ్ళటానికి మనసు పుట్టడం లేదు. చుక్క ఊడిపడినట్లుగా హఠాత్తుగా ఆమె వద్దకు వెళ్ళటం వల్ల అతన్ని భయ సందేహాలతో చూస్తూ ఉంటుంది లక్ష్మి. ఇది కుంజకు బాధ కలిగిస్తూ ఉంది. ఏదైనా పని మీద కరుణ తన వద్దకు వచ్చినప్పుడు తన నోటి నుండి మాట పెకిలి రావటం లేదు. మాట్లాడకుండా ఊరుకోవడం మరీ కష్టంగా ఉంది. ఈ విధంగా అతడు గడియసేపైనా నిలవలేకపోయాడు. వారం రోజుల వరకు మాయతో ఎంతమాత్రం కలవకూడదని గట్టిగా ప్రతిజ్ఞ చేసుకుని ఉన్నాడు. ఆ ప్రతిజ్ఞ పూర్తి కావడానికి ఇంకా 2 రోజులు బాకీ ఉంది. ఈ 2 దినాలు ఎలా గడపడం? వెనుక నుండి అతనికి అడుగుల చప్పుడు వినిపించింది. కరుణ వచ్చిందని గమనించాడు. కానీ వినిపించనట్లే నటించి తన ముఖాన్ని మరొక వైపుకు త్రిప్పుకొని నిలబడ్డాడు. ఈ నాటకమంతా తెలుసుకొని కూడా తిరిగి వెళ్ళలేదు కరుణ. ఒక్క మాట ఉంది, అది చెప్పి నేను వెళ్ళిపోతాను అన్నది కరుణ. వెళ్ళటం ఎందుకు? కొంచెం కూర్చుని వెళ్ళరాదు? వెనక్కి తిరిగి అన్నాడు కుంజ.
కరుణ ఆ మాటల మీద దృష్టి ఉంచకుండానే, అమ్మ జబ్బు వ్యవహారం బిహారీకి తెలియచేయటం మంచిది అన్నది అలాగే నిలబడి. బిహారీ పేరు వినటంతోనే కుంజ గుండెల్లో గుణపం నాటినట్లయింది. కానీ కొంచెం తమాయించుకుని, ఏమిటా మంచి? నా చికిత్స మీద నీకు నమ్మకం లేదా అన్నాడు. అతడు మనఃపూర్వకంగా ధ్యానముంచి శ్రద్ధగా రోగిని చూడటం లేదని, తగిన యత్నం చేయటం లేదని కరుణ హృదయంలో గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. అందుచేతనే, ఏది మీ తల్లిగారి అనారోగ్యం నానాటికి ఎక్కువైపోతూనే ఉందిగా అని సులభంగా అనేసింది. అతి సామాన్యంగా అన్న ఈ మాటలో అంతర్గతమై ఉన్న వేడి కుంజకు తగలకపోలేదు. ఇంతకు ముందెన్నడూ కరుణ ఇలా గూఢంగా చురక అంటించలేదు. ఈ తిరస్కారం వల్ల అతనికి ద్వేషము, ఆశ్చర్యము కలిగి, ఇహ నేను నీ వద్ద డాక్టరీ నేర్చుకోవాలి అన్నాడు. ఈ విద్వేష బాణం వల్ల అసలే బాధపడుతున్న ఆమె హృదయం మీద తాను ఊహింపలేనంత గట్టి దెబ్బ తగిలింది. అందుచేత ఎన్నడూ ఎదురు చెప్పలేని సరళ స్వభావం గల కరుణ, డాక్టరీ కాదు కానీ మాతృసేవ చేయటం ఎలాగో నేర్చుకోనగలుగుతారు అని నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పివేసింది. ఈ జవాబు కుంజను ఆశ్చర్యచకితునిగా చేసింది. ఇలాంటి అలవాటు లేని తీవ్రమైన ప్రత్యుత్తరం వల్ల అతడింకా కాఠిన్యం వహించాడు. కరుణ తీవ్రతకు అడ్డుకట్ట వేయాలని, మీ బిహారీ బాబును ఈ ఇంటికి ఎందుకు రాకుండా చేశానో అది నీకు తెలిసే ఉంటుంది. పాపం మళ్ళీ ఆయన గారు జ్ఞప్తికి వచ్చినట్లున్నారు అన్నాడు పరిహసిస్తూ. అమాంతం పెద్ద తుఫానంత లజ్జ వచ్చి ఆమెను ఎగురుకొట్టుకొని పోయిందేమో అన్నట్లు ఆ గదిలో నుండి కరుణ వెంటనే వెళ్ళిపోయింది. ఆమె తన కొరకు సిగ్గుపడ్డం లేదు. కానీ తల మునిగి తాడి ప్రమాణంలో అపరాధ సముద్రంలో మునిగి ఉన్న మనిషి కూడా ఇలాంటి అన్యాయమైన అపవాదాన్ని వేశాడు. అందుకు ఆమె సిగ్గుపడటం. ఇంత సిగ్గుమాలినతనాన్ని కోట్ల కొలది లజ్జా పర్వతాలు కూడా కప్పిపుచ్చలేవు. కరుణ వెళ్ళిపోగానే తానే పూర్తిగా ఓడిపోయినట్లు తోచింది కుంజకు. ఇంతకు పూర్వం ఎలాంటి పరిస్థితిలో కూడా కరుణ ఈ విధంగా ధిక్కరించగలుగుతుందనే ఊహ కూడా అతడికి కలిగేది కాదు. అంతవరకు తాను సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్న స్థానంలోనే ఇప్పుడు బూడిదలో నిలవవలసి వస్తున్నదని గ్రహించాడు. కరుణకు కలిగిన ఈ వేదన అసహ్యంగా మారిపోతుందేమోనన్న చింత ఇన్ని దినాలకు కుంజకు ఇప్పుడు కలిగింది. బిహారీ విషయం స్మరణకు రావటం వల్ల మాయ విషయమైన చింత కుంజను బాధింపసాగింది. బిహారీ దూరదేశం నుంచి వచ్చాడో లేదో ఎవరికి తెలుసు? ఈలోగా మాయ వాని జాడ తెలుసుకోగలుగుతుంది కూడా. మాయతో బిహారీ కలవడం కూడా అసంభవం కాదు. ఇప్పుడు కుంజకు తన ప్రతిజ్ఞను పాలించడం కష్టమైపోయింది. ఆ రాత్రి లక్ష్మి రోగబాధ ఎక్కువైపోయింది. ఇక ఆగలేక ఆమె స్వయంగా మనిషిని పంపి కుంజను పిలిపించి, అతడు రాగానే, నాయనా, నాకు బిహారీని చూడాలని చాలా కోరికగా ఉంది. చాలా దినాల నుంచి వాడు రాలేదు అని కష్టతరంగా ఒక్కొక్క మాటను పెకిలిస్తూ అన్నది. అత్తగారికి విసురుతూ తల వంచుకొని కూర్చుని ఉంది కరుణ. బిహారీ ఇక్కడ లేడు, వాడు పడమటి దేశాల్లో పర్యటించబోయాడు అన్నాడు కుంజ. వాడు ఇక్కడే ఉన్నాడని నా మనసు చెబుతే ఉంది నాయనా. నీ మీద కోపం చేత రావటం లేదు వాడు. రేపు నీ ఒక్కసారి వాడి ఇంటికి వెళ్ళు. నా మీద ఒట్టు సుమా, తప్పక వెళ్ళాలి అన్నది లక్ష్మి. కుంజ సరే వెళ్తాన్లే అన్నాడు. ఇప్పుడు అందరూ బిహారీనే పిలుస్తున్నారు, బిహారీనే తలుస్తున్నారు, బిహారీనే కలవరిస్తున్నారు. ప్రపంచమంతా తనను పరిత్యజించినట్లు అనిపించింది కుంజకు. మరుసటి రోజు వేకువనే బిహారీ ఇంటికి వెళ్ళాడు కుంజ. గుమ్మం ముందు ఎడ్ల బండ్లు నిలిచి ఉన్నాయి. ఆ బళ్ళ నిండా సామాన్ నింపుతున్నారు నౌకర్లు. ఏమిటి సమాచారం భజ్జు అని అడిగాడు కుంజ. బిహారీ బాబుగారు గంగాతీర మైదానంలో ఒక తోట కొన్నారు, ఈ సామానంతా అక్కడికి పోతూ ఉంది అని చెప్పాడు భజ్జు. బిహారీ ఇంట్లో ఉన్నాడా అని అడిగాడు కుంజ. 2 రోజులు మాత్రమే కలకత్తాలో ఉన్నారు, తర్వాత తోటకు వెళ్ళిపోయారు అని జవాబిచ్చాడు భజ్జు. ఇప్పుడు కుంజకు సందేహం కలిగింది. తానిక్కడ లేడు. ఈ మధ్యకాలంలో బిహారీ మాయ దగ్గరకు వెళ్ళే ఉండొచ్చు. కుంజ ఊహానేత్రాలకు మాయ ఇంటి వద్ద కూడా బండ్ల మీద సామాను ఎత్తుతున్నట్లుగా కనబడింది. ఇందుకోసమే నన్ను మూర్ఖుని చేసి దూరంగా తరిమింది అని నిశ్చయించుకున్నాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన బండి మీద ఎక్కి బండివానితో త్వరగా పోనిమ్మని చెప్పాడు. గుర్రం బాగా నడవటం లేదని 2-3 సార్లు బండివాడిని కసిరి తిట్టాడు.
కొంచెంసేపటికి ఆ తిట్ల సందడిలోనే బండి మాయ ఇంటి వద్ద ఆగింది. అక్కడ బళ్ళు లేవు, ప్రయాణ సన్నాహాలు లేవు. ఇక్కడి వారి ప్రయాణం ఇంతకుముందే ముగిసిపోయిందేమోనని భయం కలిగింది కుంజకు. తలుపు మీద దబదబా కొట్టాడు. లోపల నుండి ఒక వృద్ధ నౌకరు తలుపు తెరిచాడు. తలుపు తెరుస్తూ ఉండగానే, ఇంట్లో అంతా బాగా ఉన్నారా అని అడిగాడు కుంజ. అంతా బాగానే ఉన్నారు అన్నాడా నౌకరు. కుంజ పైకి వెళ్ళి చూచాడు. మాయ స్నానానికి వెళ్ళి ఉంది. నిర్మానుష్యంగా ఉన్న పడగదిలోకి వెళ్ళి ఆమె పడుకునే పడక మీద పండుకున్నాడు. ఆ మెత్తని పరుపును తన చేతులతో చుట్టి గుండె కదుముకున్నాడు. దాన్ని ఆఘ్రాణించి చూచి, కఠినాత్మురాలా, పాషాణ హృదయ అని మాటిమాటికి ప్రలాపిస్తున్నాడు. ఈ విధంగా మాయను నిందించి తన మనసులోని అక్కసు తగ్గించుకుని పరుపును విడిచిపెట్టాడు. దిగులుగా మాయ రాకకు ఎదురు చూడసాగాడు. లోపలి ఆందోళన అతన్ని కూర్చోనీయలేదు. వెంటనే లేచి అటూ ఇటూ తిరుగుతూ అక్కడ పడి ఉన్న వార్తాపత్రికను చూచాడు. కాలక్షేపం కొరకు పరధ్యాన్నంగా దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. సంయోగవశాత్తు తన దృష్టి పడ్డ చోటనే బిహారీ నామాక్షరాలు కనిపించాయి. క్షణంలో అతని ధ్యానమంతా ఆ వార్తాపత్రికలోని ఆ భాగం మీదనే లగ్నమైంది. తక్కువ ఆదాయం లభించే ఉద్యోగులు రోగగ్రస్తులైనప్పుడు వారు చాలా బాధపడవలసి వస్తున్నది. వారికి ఉచిత వైద్యము, ఉచిత సేవ చేయటానికి బిహారీ బాబు గారు గంగానదీ మైదానంలో ఒక తోట ఖరీదు చేశారు. ఇప్పుడు అక్కడ 5 వ్యక్తులకు పూర్తి సదుపాయాలు కల్పించబడినవి అని ఒక పత్రికా విలేఖరి ఆ విషయాన్ని గురించి ఇంకా ఏమేమో ప్రకటించాడు. మాయ ఈ సమాచారం చదివి ఉంటుంది. ఇప్పుడు ఆమె భావం ఎలా ఉంటుంది? తప్పక ఆమె మనస్సు ఆ వైపుకు ఆకర్షింపబడుతూ ఉండవచ్చు అనుకుని కుంజ చాలా బాధపడ్డాడు. ఇంతేకాదు, బిహారీ ఈ విధంగా సంకల్పించాడన్న సమాచారం మాయకు అతని మీద ఉన్న శ్రద్ధాభక్తుల్ని ఇనుమడింపజేస్తుందేమోనన్న భయంతో కుంజ మనస్సు రెపరెపలాడింది. బిహారీని మనస్సులో కపటి, ధూర్తుడు అని నిందించాడు. అతడు తలపెట్టిన ఈ కార్యాన్ని డంబాచారంగా భావించాడు. బిహారీ చిన్నప్పటి నుండి లోకుల ముందు తన పరోపకార పరాయణతను ప్రకటించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇది ఆ మోసగాడికి సహజ నైజమే అనుకున్నాడు. తరువాత తాను బిహారీ కంటే నిష్కపటినని, మోసం చేయడం ఎరుగని వాడినని తనను తాను మెచ్చుకుంటూ, నేను ఉదార పురుషుణ్ణని, స్వార్థత్యాగినని ప్రచారం చేసుకుంటూ అమాయక ప్రజలను మోసం చేయటానికి ప్రయత్నించే వాళ్ళను చూసినా, వాళ్ల చేష్టలు చూచినా నాకు పరమ అసహ్యం, ఛీ అనుకున్నాడు. కానీ అక్కట కుంజ నిష్ఠాగరిష్టమైన సజ్జనత, నిష్కాపట్యం లోకానికి అనగా ఒక ప్రధాన వ్యక్తికి అర్థం కాదు కదా. తనను, ఆ ప్రధాన వ్యక్తిని కూడా వంచడానికి బిహారీది ఇదొక క్రొత్త ఎత్తు అనుకున్నాడు కుంజ. మాయ కాళ్ల చప్పుడు విని అతడు గబగబా ఆ వార్తాపత్రికను చుట్టచుట్టి తల కింద పెట్టుకున్నాడు. స్నానం చేసి మాయ గదిలోనికి ప్రవేశించింది. ఆమె ముఖం వైపు చూచి విస్మితుడైనాడు కుంజ. ఆమె ముఖంలో ఏదో తపశ్శక్తి సంపన్నమైన అతిలోక సౌందర్యం కనిపించింది. ఆమె శరీరం క్షీణించిపోయింది. ఆ దౌర్బల్యం వల్ల శుష్కించిపోయిన ఆమె ముఖంలో ఒక విధమైన తేజస్సు ప్రకాశిస్తూ ఉంది. బిహారీ బాబు లేఖ వ్రాస్తాడనే ఆశ వదులుకుంది మాయ. ఆమె తన కాల్పనిక దృష్టితో బిహారీ తనను తీవ్రంగా అపహసించాడని ఆలోచించి ఆ అపహాస అగ్నిలో రాత్రింబగళ్ళు మాడిపోతూ ఉంది. ఆ అగ్ని నుండి బయటపడ్డానికి మార్గం లభించకపోవటమే ఇలా మాడిపోవడానికి గల కారణం. తనను అపహసించడానికే బిహారీ దూరదేశాలకు వెళ్ళాడని భావించింది మాయ. బిహారీ జాడ తెలుసుకోవటానికి తనకు ఏ ఆధారమూ కనిపించలేదు. ఎల్లప్పుడూ ఏవో పనిపాటలు చేస్తూ సోమరితనమంటే ఏదో తెలియని మాయ పనిపాటలు లేకుండా ఆ చిన్న ఇంటిలో దుఃఖంలో కుమిలిపోతూ ఉంది. ఆమె చేసే ప్రతి పని ఆమెనే గాయపరిచి బాధ పెడుతూ ఉంది. ఈ ప్రేమ లేని, పని లేని, ఆనందం లేని ఇంటిలో, ఇంత దుర్గంధపూరితమైన వీధిలో తన భవిష్యత్ జీవితానికి సంబంధించిన అన్ని బంధనాలను ఆలోచించుకుని ఆమె విద్రోహ ప్రకృతి అనివార్యమైన తన అదృష్టాన్ని ఎదిరించి ఓడించాలనే వ్యర్థ ప్రయత్నం చేస్తూ ఉంది. మూర్ఖుడైన కుంజ మాయను విడిపించుకొని పోవటానికి వీల్లేకుండా అన్ని మార్గాలకు ఆటంకం కల్పించి ఆమె జీవితాన్ని సంకీర్ణంగానూ బాధాకరంగానూ చేసేశాడు. అందువల్ల అతని మీద మాయకు తీవ్రమైన కోపం, అంతులేని అసహ్యం కూడా కలిగాయి.
కుంజ తనను సమీపించకుండా నివారించటం ఇక మీదట ఏ విధంగానూ తనకు శక్యం కాదని మాయ భావించింది. ఈ చిన్న ఇంట్లోకి అతడు ప్రతిరోజు రావడం అనివార్యం. అతడు ఇంచుమించు ఆనుకున్నంత సమీపంగా ఎదురుగా కూర్చుంటాడు. ప్రతిరోజు ఏవేవో ఆకర్షణలతో ఇంకా ఇంకా ముందుకు వస్తూ ఉంటాడు. ఈ అంధకూపంలో సమాజ భ్రష్ట జీవనం వంక పరిపూర్ణమైన సజ్జ మీద అసహ్యాసక్తుల రెంటి మధ్య ప్రతినిత్యము భయంకరమైన యుద్ధం చెలరేగుతూ ఉంటుంది. కష్టించి భూమిని త్రవ్వి తీసినట్లు మాయ స్వయంగా కుంజ హృదయంలో అట్టడుగున నాల్కలు చాచే కరాళ మృగంలాగా దాగి ఉన్న లోభగుణాన్ని వెలికితీసింది. దాని పంజా నుండి ఇప్పుడు ఆమె తనను తాను ఎలా రక్షించుకోగలదు? ఆమె హృదయం ఈ విధంగా బాధపడుతూ ఉండటం వల్ల, ఈ చిన్న ఇంట్లో ఖైదీలాగా నివసిస్తూ ఉండడం, పైగా కుంజ వాసనా తరంగాలను రాత్రింబగళ్ళు ఎదుర్కోవలసి రావటం, వీటినన్నింటినీ తన మనసులో చిత్రించుకొనంతనే ఆమె హృదయం గడగడా వణకసాగింది. జీవితంలో దీనికి అంతమెక్కడా? తాను ఈ ఆపదలు అన్నిటి నుండి ఎన్నడూ విముక్తి పొందగలుగుతుంది? దుర్బలంగా ఉన్న మాయ ముఖాన్ని చూచి కుంజ హృదయంలో ఈర్ష్యాగ్ని రగిలింది. ఈ తపస్విని హృదయంలో ఉన్న బిహారీని గురించిన చింతను సమూలంగా పెకిలించే శక్తి తనలో ఉందా? రాబందు గొర్రెపిల్లను క్షణంలో ఒక దెబ్బ కొట్టి తన పంజాలో ఇరికించుకుని ఆకాశాన్నంటి ఉన్న పర్వతాగ్రం మీది తన దుర్గమ స్థానానికి తీసుకొని పోతుంది. అలాగా కుంజకి తన సుందరమైన వేటను తన హృదయం వద్ద దాచుకోవటానికి తగిన విశ్వవిస్మృతమైన ఆ గమ్యస్థానం దొరకదా? ఈర్ష్యా తాపంచేత అతని కోరిక ఇంకా ప్రబలం కాసాగింది. అతడిప్పుడు మాయ ఒక్క క్షణం కళ్ల ముందు లేకపోయినా సహించలేకపోతున్నాడు. ఆమెను బిహారీ నుండి దూరంగా, ఇంకా దూరంగా తీసుకుపోవాలనుకుంటున్నాడు. బిహారీకి ఆమె సన్నిధిలో సూది మన మోపినంత అవకాశాన్ని కూడా ఇవ్వటానికి సాహసించలేకపోతున్నాడు. విరహ తాపం వల్ల యువతి యొక్క సౌందర్యం ఇంకా వన్నెకెక్కుతుందని అతడు సంస్కృత సాహిత్యంలో ఎప్పుడో ఎక్కడో చదివాడు. నేడు మాయను చూచి ఈ విషయాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి ప్రయత్నించే కొద్దీ అతని హృదయం సుఖమిశ్రితమయ్యి దుఃఖంతో ఆందోళితమయ్యి తీవ్రంగా మథనపడుతూ ఉంది. మాయ ఒక్క క్షణం మౌనంగా ఉండి, మీరు తేనీరు సేవించారా అని కుంజను అడిగింది. తాగి వచ్చాననుకో, కానీ ఇందువల్ల నీవు నీ చేత్తో మరో గ్లాస్ టీ ఇస్తే నీకు నష్టం వస్తుందేమోనని భయపడబోకు. తేతే గ్లాస్ నిండా తీసుకురా అన్నాడు. మాయ బుద్ధిపూర్వకంగా అతని ఈ ఉత్సాహం మీద దెబ్బ కొట్టదలచి, కాబోలు బిహారీ బాబు ఎక్కడ ఉన్నాడు, మీకేమైనా సమాచారం తెలిసిందా అని అడిగింది. క్షణంలో కుంజ ముఖం మలమల మాడిపోయింది. వాడిప్పుడు కలకత్తాలో లేడు అన్నాడు. ఆయన చిరునామా ఏమిటి? దాన్ని వాడు ఎవరికీ చెప్పదలచడం లేదు. వెతికి జాడతీయలేరా? అది నాకు అవసరంగా తోచడం లేదు. చేసే పనులన్నీ అవసరముండే చేస్తున్నారా? బాల్య స్నేహానికి విలువేమీ లేదా? బిహారీ నా బాల్య స్నేహితుడు అనటం నిర్వివాదమే. కానీ నీతో అతనికి 2 దినాలు మాత్రమే సాహచర్యం ఏర్పడినప్పటికీ అతని చిరునామా కొరకు నాకంటే నీకే ఎక్కువ తొందరగా ఉంది. నీవే అతిగా ఆతృతపడుతున్నావు. ఆశ్చర్యకరమైన సంగతే. ఇది చూచి మీరు సిగ్గుపడవలసింది. స్నేహం ఎలా చెయ్యాలో అలాంటి మిత్రుని చూచి కూడా మీరు నేర్చుకోలేకపోతిరే. దీనికి నేనంతగా దుఃఖించడం లేదు. అయితే మోసం చేసి స్త్రీల మనస్సును ఎలా స్వాధీనంలోకి తెచ్చుకోవాలో అతని దగ్గర నేర్చుకోలేకపోతేనే అని దుఃఖంగా ఉంది. ఈ విద్య నేను నేర్చుకొని ఉంటే ఇప్పుడు బాగా ఉపయోగపడేది. ఈ విద్య ఊరికే కోరినంత మాత్రాన నేర్చుకోవటానికి వీలయ్యేది కాదులే. అది నేర్చుకోవటానికి తగిన యోగ్యత కావాలి. నీకు తెలిసి ఉంటే ఆ గురువు ఎక్కడ ఉన్నాడో చెప్పు. ఇప్పుడే వారి వద్దకు వెళ్ళి మంత్రసిద్ధి పొంది వస్తాను. తర్వాత యోగ్యతను పరీక్షించవచ్చు. మీరు గనక మీ మిత్రుని జాడ తెలుసుకోలేకపోతే ఇక నా ముందు ప్రేమ పేరు కూడా ఎత్తవద్దు. బిహారీ బాబు విషయంలో మీ ప్రవర్తనను తెలిసి కూడా మిమ్మల్ని ఎవరు విశ్వసించగలరు?
నీవు నన్ను పూర్తిగా విశ్వసించలేకపోతే ఇంతగా అవమానపరచలేవు. నా ప్రేమ విషయంలో నీవు నిస్సంశయంగా ఉండకపోతే నేనింత సహింపరాని దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చేదీ కాదు. బిహారీకి బంధనాల్లో పడకుండా తప్పించుకునే విద్య బాగా తెలుసు. వాడా విద్యను ఈ అభాగ్యునికి నేర్పితే తప్పక మైత్రి నేర్పగలను. బిహారీ మనుష్యుడు, అందుచేత బంధనాల్లో చిక్కుకోడు అని మాయ తన శిరోజాలను వీపు మీద విరబోసుకుని తలుపు వద్ద అలాగే నిలిచింది. వెంటనే లేచి నిలబడ్డాడు కుంజ. అతడు గట్టిగా తన 2 పిడికిళ్లను బిగించి ఉగ్రుడై గర్జిస్తున్నట్లుగా, ఎందుకు నీవు నన్ను అవమానపరచ సాహసిస్తున్నావు? ఈ అవమానానికి నీవు ఫలితం అనుభవించడం లేదంటే ఎందుకు అనుకుంటున్నావు? నీ యోగ్యత వలన లేక నా యోగ్యత వలన? నీవు నన్ను మనుషుడు కాదని పశువని అనుకునేలాగుంటే అది క్రూర జంతువు అని తెలుసుకో. ఎంత అవమానాన్ని అయినా సహిస్తూ ఎదురుదెబ్బ కొట్టలేని నపుంసకునిగా మాత్రం భావించుకోకు అని ఒక్క క్షణం మాయ ముఖం వైపు చూస్తూ ఊరుకొని, మాయా, ఇక్కడి నుండి మరెక్కడికైనా పోదాం పద. విదేశాలకు కానీ, కొండల మీదికి కానీ, మరెక్కడికైనా కానీ నీ ఇష్టమైన చోటికి పద. ఇక్కడ బ్రతికే అవకాశం లేదు, నేను చచ్చిపోతున్నాను అని మళ్ళీ అన్నాడు కుంజ. పద, ఇప్పుడే పద, పడమటి దేశం వెళ్దాం. పడమట ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి లేదు, ఒక చోట ఆగేదీ లేదు, వెళ్తూ ఉందాం. నీకు ఆ కోరిక ఉంటే నేటి రాత్రికే ప్రయాణం. మాయ అంగీకరించి కుంజకి వంట చేసే ప్రయత్నంలో లగ్నమైంది. మాయ ఆ వార్తాపత్రికను చూడలేదని భావించాడు కుంజ. ఇప్పుడు అతనికి వార్తాపత్రికను చూచే శక్తి లేదు, అవకాశం కూడా లేదు. దైవయోగం వల్ల అకస్మాత్తుగా ఎప్పుడైనా ఆ వార్తాపత్రిక మాయ కంట పడుతుందేమోనని అతడు మహాజాగ్రత్తగా ఉన్నాడు. ఇప్పటి వరకు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ చోఖేర్ బాలి 12వ భాగాన్ని ఆస్వాదించాం. కథ కొనసాగుతుంది. నేను కథ చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రచనల కోసం ఈ గీతాస్ కథా ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.